ఎందుకంటే మూవీ మన స్టోరీ ఇదంతా స్క్రీన్ ప్లే ఎంత ఇంపార్టెంటో సంగీతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ముందు రీచ్ అవడానికి ఇమీడియట్ గా మీరు అన్నారు కదా, ఇమీడియట్ గా రీచ్ అవడానికి సంగీతం చాలా మంచి పిల్లర్ గా పనిచేస్తుంది. బికాజ్ మ్యూజిక్ గివ్స్, ఒక సీన్ ఎడిట్ చేసినప్పుడు మనము తెలియకుండా లెంత్ కట్ చేసేసి ఉంటాము, కానీ మ్యూజిక్ పడగానే మనకి క్రిస్ప్ చేయాలనిపిస్తుంది. మ్యూజిక్ విల్ ఈజీగా ఇంకా ఆడియన్స్ గుండెలో పెనిట్రేట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సాంగ్స్ అనేదే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఒక సినిమాకి సీన్ రన్ అవుతుంటే దాని వెనకాల వచ్చే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఐ థింక్ వీ హావ్ డన్ అ గుడ్ జాబ్. ఈవెన్ ఆనంద్ హస్ డన్ అ గ్రేట్ జాబ్ ఫర్ దట్. సో జాన్విక, ఏదైనా ఒక డైలాగ్ మా కోసం లవ్ ఓటీపీ నుంచి చెప్పగలరా? ఓకే అట్లా కెమెరా టు యూ. కెమెరా చూసి కూడా చెప్పొచ్చు. ఇంకొకసారి కిస్ చేసినందుకు సారీ అన్నావంటే చంపేస్తా. So I won't tell you the back story or after story, just imagine what could be the story and come to the theater and watch our movie. ఎప్పుడైనా మూవీ డైలాగ్స్ సపరేట్ గా చెప్తే అదొక ఫన్నీ ఉంటుంది. మరి మీరు కూడా చెప్పాలి. మీరు 2 డైలాగ్స్ చెప్పాలి, ఎందుకంటే డైరెక్టర్ అండ్ హీరో కదా. తను చెప్పిన డైలాగు నేను రాసిందే కదా. ఒకసారి కిస్ చేసినందుకు సారీ అన్నట్టు చంపేస్తా. దేర్ లాట్ ఆఫ్ ఇంకొక డైలాగ్ నాకు ఉంది. దేర్ ఇస్ అ కీ డైలాగ్. మీరు కూడా ఒకటి, నిన్ను ఎక్కడ వదిలి ఉండలేనన్న భయం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది అని రాశాను. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్, అంటే నేను ఏది బుకిష్ గా ఐ డోంట్ వాంటెడ్ టు రైట్ అండి. ఐ డోంట్ వాంటెడ్ మై జనరల్ రొటీన్ లో ఉండే పదాలే ఐ కుడ్ హావ్ గివెన్ ఇట్ టు అ రైటర్. అంటే రైటర్ తీసుకోకూడదని కాదు, నేను ఒకటి అనుకున్నా కదా, ఇది ఐ వాంటెడ్ టు గివ్ వెరీ జనరలైజ్డ్ డైలాగ్స్ టు మై ఫిల్మ్. సో నాకు తెలుగు రాయడం తెలియదు, కానీ ఇంగ్లీష్లో రాసేసాను. ఇంగ్లీష్లో రాసేసి ఐ యూస్ టు గివ్ ఆర్టిస్ట్కి దిస్ ఇస్ ద డైలాగ్, దిస్ ఇస్ ద డైలాగ్. సో దట్ విల్ ఎంటర్టైన్ అనే గట్టి నమ్మకం ఉంది నాకు. సో మీరు ఒక డైలాగ్ చెప్పండి. అదే చెప్పాను కదా, ఇంకోటి ఇప్పుడే చెప్తాను. నిన్ను ఎక్కడ వదిలి ఉండలేనన్న భయం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది అని. అంటే ఒక అమ్మాయికి తను చెప్పే డైలాగ్. ఓకే, అంతేనా? ప్రొడ్యూసర్ విషయానికి వస్తే మెయిన్ విజయం రెడ్డి. సో విజయ్ రెడ్డి గారి గురించి ఒకసారి, ఆ బ్యానర్ గురించి ఒకసారి మీ మాటల్లో. నేను విజయ్ వచ్చి ఆల్మోస్ట్ 20 years ఫ్రెండ్. మేము క్రికెట్ ఆడుతూ పెరిగిన కుర్రోళ్ళు. తను ఫోన్ చేసి ఇలా సినిమా చేద్దాం అన్నప్పుడు ఐ వాజ్, అంటే ముందు మేము ఇద్దరు అనుకున్నాం 20 years బ్యాక్ హైదరాబాద్ వెళ్ళిపోదాం, యాక్టర్లు అయిపోదాం అని. సో నేను వచ్చాను, తను రాలే. అక్కడ నన్ను చేయి వదిలేశాడు, నువ్వు వెళ్ళు నేను వస్తానట్టు రాలే. మళ్ళీ ఈ రూపంలో ఇలా వచ్చాడు. నా తెలుగు ఫస్ట్ సినిమాకి తను ప్రొడ్యూస్ చేయడం, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేయడం, వెరీ హ్యాపీ. అంటే సినిమాకి ఏం కావాలి, ఈ సో ప్యాషనేట్. ఎలా అంటే నేను చెప్తుంటా, డల్లింగ్ వద్దు వద్దు ఉండు, ఎక్కువైపోద్ది బడ్జెట్, ఇలా చేద్దాం ఇలా చేద్దాం. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ కదా, బర్డెన్ ఇవ్వడం నాకు ఇదిలే. తనకేంటి క్వాలిటీ, పర్లే పెట్టు, పర్లే చేయి, పర్లే వెళ్దాం, ఇంకేం కావాలి వెళ్దాం, ఎక్కడ మ్యూజిక్ చెప్పేసి చెప్పి. సో అలా ఎప్పుడు తన నుంచి ఎస్ ఉండేది, నా నుంచి నో ఉండేది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఆయన. అసలు ఇప్పటికీ ఈ పొజిషన్ కి కూడా నేను లైక్ వద్దు అంటున్నా, తను పర్లే చేద్దాం. మంచి కోఆర్డినేషన్ ఉంది మీ ఇద్దరి మధ్య 100%. అండ్ ఐ విష్ భావప్రీత 2 languages లోను అంటే కంటెంట్ ని చూస్ చేసుకునే ఒక ప్రొడక్షన్ హౌస్ అవుతుంది అంటాను. మనం ఈ కాంబినేషన్ సెట్ చేసే ఇది చాలా ఉన్నాయండి. కంటెంట్ కోసం ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కావాలి మనకి. ఎప్పుడు కంటెంట్ కోసం చేసినప్పుడు కొత్త ప్రయత్నాలు అవుతాయి, కొత్త టెక్నీషియన్స్ బయటపడతారు. సో అలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్ అవుతుంది. మీరు అన్నట్టు కంటెంట్ కోసం అంటే ఇప్పుడు ఇది చాలా అవసరం ఇండస్ట్రీ. 100%. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నారు మనకి, ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నారు, కాంబినేషన్ సెట్ చేస్తే ఇంత బిజినెస్ అయిపోద్ది, ఒక ఇన్ని కోట్లో చేస్తాము, ఇంత ప్రీ బిజినెస్ ఉంటుంది. అలాంటి సినిమాలు పోయినాయి, పేర్లు వద్దు కానీ ఇట్ హస్ గాన్, ఫ్లాప్ అయినాయి, హ్యూజ్ లాసెస్ చూశారు. సో ఇక్కడ ఏమంటే మనకు ఉండేది చిన్న సెటప్ అంతే. అట్లీస్ట్ ఒక రైట్ టెక్నీషియన్స్కో, ఒక రైట్ ఆర్టిస్ట్ని చూస్ చేసే ఒక బ్యానర్ అవ్వాలని ఐ విష్ భావప్రీత ఆ జోన్లో ఉంటుంది. బికాజ్ ఆ జోన్లో ఉంటుందని ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తానంటే, నేను విజయ్తో ట్రావెల్ చేసిన ఈ 2 years ఎక్స్పీరియన్స్లో ఈ ఒక్క సినిమాతో ఆగడానికి రాలే. సో బ్యాక్ టు బ్యాక్ ఈ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ ఎస్పెషలీ యూ వాంటెడ్ టు డూ విత్ న్యూ కమర్స్ అనే విజన్ తనలో కనపడుతుంది. అండ్ 100% ఈ సినిమా దానికి అన్ని డోర్స్ తీసి పెట్టుంటుందని ఐ విష్ ఫర్. విజయ్ రెడ్డి గారు ఎలా అంటే ఈ అవుట్పుట్ చూసిన తర్వాత, సినిమా పూర్తయిన తర్వాత ఎలా ఏమన్నారు ఆయన? ఇప్పుడు యూజువల్లీ మనం సినిమా అయిన తర్వాత ప్రొడ్యూసర్ చూపడానికి భయపడతాం. ఎందుకంటే ప్రమోషన్ తగ్గిపోవచ్చు, రిలీజ్ భయపడిపోతారు,
డబ్బులు వేసిన వాళ్ళు చూసినప్పుడు ఇంకా భయం ఉంటుంది వాళ్ళు చూసేటప్పుడు, వాళ్ళ ఆడియన్స్గా చూడరు, అరే నేను ఇంత డబ్బులు వేసాను కదా ఏమవుద్దో. ఈయనైతే చూసి ఎగ్జైటెడ్ అయిపోయి లైక్ అలా చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం. నేను ఫస్ట్ షో చూపించింది దానికి 4 months బ్యాక్. ఫస్ట్ ఆడియన్స్ అంటే మీరందరే కదా? మేమందరే. నేను అంటే అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ చూపిరు, లాస్ట్ ఎంత మినిట్ వరకు చూపిరు, అవుతుంది అంటారు. ఇప్పుడు ఎలా అయిపోతారు, ఏ షో జరిగినా తను వెళ్ళి ఫస్ట్ కూర్చునేసాడు. నేను ఎన్నిసార్లు చూస్తాడు డార్లింగ్ రా చూసాను కదా అంటే ఐ వాంట్ టు సీ ఎంజాయ్ చేస్తున్నాను. సో దట్ హ్యాపీనెస్, నా ప్రోడక్ట్ చాలా బాగుంది, నా ప్రోడక్ట్ ఇప్పుడు తన ప్రోడక్ట్ మీద ఉన్న తన నమ్మకం, దట్ గివ్స్ లాట్ ఆఫ్ బూస్ట్ టు అస్. లైక్ యాజ్ ఎ డైరెక్టర్, ఓకే నేను డబ్బులు వేసిన నా ప్రొడ్యూసర్కి సినిమా నచ్చేలా తీశాను. నేను తను ఫస్ట్ అదే చెప్పేవాడిని, అఫ్ కోర్స్ నువ్వు ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నావు అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నావు, నీ వెనకాల లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నెగిటివే మాట్లాడతారు, ఎందుకు చేసావు సినిమా ఫీల్డ్ అది ఇది అంటారు. కానీ నేను చెప్పాను కానీ డార్లింగ్, సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు కాలర్ ఎగిరేసి సినిమానే తీస్తాను, ఏంట్రా ఇంత చెత్త సినిమా తీసాడు అనే పేరు నీకు రాదు. సో తను ఇప్పుడు నాకు ధైర్యం చెప్తుంటాడు, నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు, కొట్టేస్తాం ఈసారి కొడతాం చూడు, 2 languages కొడతాం. అది ఒక ప్రొడ్యూసర్ మీలో ఎక్కడో ఉన్న ఒక టెన్షన్ ని కూడా ఆయన పాస్ చేసేస్తుంటాడు. సో ఐ విష్ ఆల్ ద లక్. సో మీరు అన్నట్టు సినిమా అనేది ఒక కత్తి మీద సాము లాంటిది, ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కావచ్చు. చాలా మంది వెనక్కి లాగేవాళ్ళు చాలా మంది ఉంటారు ముందుకెళ్తుంటే. సో ఓవరాల్ గా చూసినప్పుడు మీకు ఎట్లా ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఇండస్ట్రీలో అంతా బాగా సపోర్ట్ చేసినట్టు అనిపించిందా? కొంతమంది ఇప్పటికీ పెద్ద పెద్ద హీరోస్ కూడా చెప్తుంటారు, మేము వచ్చినప్పుడు అసలు మా ఎక్స్పీరియన్స్ అసలు మేము చెప్పుకోలేమని. అది అందరూ ఫేస్ చేయాల్సి ఉండేది. ఇఫ్ యూ వాంట్ దట్ యూ హావ్ టు ఫేస్ దిస్. ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతుంటామంటే జనరల్ గా ఒక కల్చర్ ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని. ఎవ్రీ ఇండివిజువల్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. సో మనకి ఇలాంటి నెగిటివిటీ అరౌండ్ యూ ఆర్ పుల్ బ్యాక్ అరౌండ్ యూ, వర్కౌట్ అవుతుంది, ఎలా చేస్తారు మీరు, ఎలా రీచ్ అయిపోతారు అంటే, ఎలా రీచ్ అవుతామో తెలీదు, ఎలాగో అలా రీచ్ అవుతాం. రీచ్ అవ్వమని ఊరికే కూర్చుంటే ఏమీ అవ్వం కదా. ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్ ఎలా రీచ్ అయిపోతావు, ఎందుకు వస్తారు నీ సినిమా అంటే, అలా నేను థింక్ చేస్తూ ఉంటే నా ఫస్ట్ ట్రై లేదు కదా. ఐ కీప్ థింకింగ్ దాట్ అయ్యో అవుద్దో లేదు అనుకుంటే నా ఫస్ట్ అడుగే లేదు. ఇక్కడ అడుగుతోనే వీళ్ళు కాల్ కట్ చేసేస్తారు. సో నేను అవన్నీ వింటాను, నవ్వుతూ ఉంటాను లోపల, నీకు తెలవట్లేదురా మేమేం చేస్తాం, ఐ జస్ట్ కీప్ లాఫింగ్ ఓవర్ ఇట్ అంటే. అండ్ వీ మేక్ ష్యూర్ నేను ఎప్పుడు చెప్తాను, నా గుండెలు ఎంత స్ట్రెంత్ ఉందో అంత వరకు ట్రై చేస్తాను. ఐ విల్ నాట్ గివ్ అప్. నేను గివ్ అప్ అవును. ఆ నెగిటివిటీని నేను అస్సలు పట్టించుకోను. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, నా కమెంట్స్ నేను చూడను. నువ్వు ఏమన్నా కమెంట్ చేసుకుని నేను ఓపెన్ చేయను కదా. నాకు తెలీదు, నువ్వు పాజిటివ్ చేస్తా నాకు తెలీదు, నెగిటివ్ చేస్తా తెలియదు. నా పని అంటూ ఏంటి, సినిమా తీయడం, దాన్ని రిలీజ్ చేయడం, దాని వరకు ఎంత బిజినెస్ చేసుకున్నారు ప్రొడ్యూసర్, సేఫా లేదా, అంతే. ఐ విల్ నాట్ సీ ఎవరేం మాట్లాడు. మనం అందరినీ మెప్పించే సినిమా తీయలేం, ఇంపాసిబుల్. దెర్ ఈస్ నాట్ ఈవెన్ అ సింగిల్ ఫిలిం యునామినస్ గా అందరికీ నచ్చిందని. అంత పెద్ద సినిమా అయినా, అంత పెద్ద సినిమా అయినా దానికి నెగిటివ్ మాట్లాడాలి ఉండే ఉంటారు. సో మనం నెగిటివ్ గురించి ఎందుకు థింక్ చేయాలి? లెట్స్ బీ పాజిటివ్, మన పని మనం చేసుకుని వెళ్దాం అనుకుంటా.